గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. కిడ్నీలో స్టోన్స్ సమస్య ప్రస్తుతం చాలా పెరిగిపోయింది. మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అలాంటి మూత్రపిండాలు జబ్బు పడితే మాత్రం ప్రాణాలకి ప్రమాదం. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటానికి కారణం ఏంటి? అలాగే గాల్ బ్లాడర్లో సమస్యలు ఎందుకు వస్తాయి? దీనివల్ల శరీరంలోని మిగతా అవయవాలపైన ప్రభావం ఉంటుందా? హోమియోపతిలో వీటికి ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 and 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి, రీజన్స్ ఏంటి? సో మన బాడీ లోపల ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ ఎక్స్క్రీటరీ సిస్టంలో మన యూరినరీ బ్లాడర్, మళ్ళీ మన యానల్ కెనాల్ అనేది జనరల్గా వస్తుంటుంది. సో మనం తినే ఆహారం అనేది జనరల్గా స్టూల్లో ఏదైతే వేస్టేజ్ మెటీరియల్ ఉంటుంది అది వెళ్ళిపోతుంది. అదే మన వాటర్ లోపల మనం ఏదైతే ఫ్లూయిడ్స్ తీసుకుంటాం, సో బ్లడ్ ప్యూరిఫై అయిన తర్వాత అది మన బాడీలో కిడ్నీస్ అనే రెండు, రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి, రెండు కిడ్నీస్ అనేది ఉంటున్నాయి మన బ్లడ్కి ప్యూరిఫై చేయడానికి. సో ఏదైతే మన లిక్విడ్ ప్యూరిఫికేషన్ ఏదైతే ఉంటుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్, సో అది అనేది మన యూరిన్లోకి వెళ్ళి బ్లాడర్ వల్ల, యూరినరీ బ్లాడర్ వల్ల జనరల్గా ఎక్స్క్రీట్ అనేది అవుతుంది. ఎక్స్క్రీట్ చేయడం అంటే ఇది మన ఏదైతే వేస్ట్ ప్రోడక్ట్ ఉంది అది బాడీలోకి వెళ్ళి దానికి తీసేయడం, ఈ రిమూవ్ చేసే ప్రాసెస్కి ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది అంటూ ఉంటాం. సో ఈ ఎక్స్క్రీటరీ సిస్టంలో మేజర్గా ఈరోజు మనం మాట్లాడుకుందాం మన కిడ్నీస్ గురించి. సో జనరల్గా ఈ కిడ్నీ స్టోన్స్ అనేది కిడ్నీస్ లోపల ఉండే ఒక చాలా కామన్ ప్రాబ్లం మనం ఈరోజు చూసేది. సో మేజర్గా మనం కిడ్నీ ఫంక్షన్స్ కొంచెం ఒక డీటెయిల్గా అర్థం చేసుకోవాలనుకుంటే మన కిడ్నీస్ లోపల మల్టిపుల్ ట్యూబ్స్ అనేది ఉంటాయి. సో ఈ మల్టిపుల్ ట్యూబ్స్ అనేది మన బ్లడ్కి కంప్లీట్గా మన 24 hours 365 days అనేది అది క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటుంది, డీటాక్సిఫికేషన్ చేస్తూ ఉంటుంది. సో దాంట్లోపల ఉన్న న్యూట్రియంట్స్కి దానికి సెపరేట్ చేసి అనవసరమైన పదార్థాలకి అది ట్యూబ్స్ వల్ల చాలా చిన్న చిన్న ఫిల్టర్ లాంటి మీరు ఒక ఆబ్జెక్ట్ అనేది అనుకోవచ్చు మన కిడ్నీకి. సో దాంట్ లోపల మల్టిపుల్ ట్యూబ్స్ అనేది ఉంటుంది. సో ఈ ట్యూబ్స్ లోపల మళ్ళీ మన ఏదైతే బ్లడ్ ఉంది అది ప్యూరిఫై అవుతుంది. దీని తర్వాత ఏదైతే అనవసరమైన వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంది అది యూరిన్ ద్వారా దానికి మన బాడీలోకి వెళ్ళి జనరల్గా రిమూవ్ చేస్తుంది. కాకపోతే ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా కూడా మన బాడీ లోపల స్టోన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో జనరల్గా మనం బాడీ లోపల కాల్షియం అనేది జనరల్గా ఎక్కువగా క్రిస్టల్ ఫామ్లో అది స్టోర్ అవుతుంది. కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ అనేది ఉంటున్నాయి. సో ఏదో ఒక రీజన్ వల్ల, సపోజ్ మీరు వాటర్ తక్కువగా తీసుకుంటున్నారు, మీ లైఫ్ స్టైల్ అనేది చాలా హెక్టిక్ ఉంది, మీరు వాటర్ తక్కువగా తీసుకుంటున్నారంటే ఈ కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ అనేది ఫామ్ అవుతూ ఉన్నాయి. సో ఇది డిపాజిట్ అయిన తర్వాత మనం దీనికి కిడ్నీ స్టోన్స్ అనేది అంటూ ఉంటాం. సో ఈ కిడ్నీ స్టోన్స్ అనేది మేజర్గా మనం చూసేది కిడ్నీ ఇంకా యూరినరీ బ్లాడర్కి ఒక ట్యూబ్ అనేది ఉంటుంది, మనం దానికి యూరెటర్ అనేది అంటూ ఉంటాం. సో కిడ్నీ ఏదైతే వేస్ట్ ప్రోడక్ట్, మన లిక్విడ్ వేస్ట్ ప్రోడక్ట్ బయట తీస్తుందో దానికి ఒక వే అనేది ఉంటుంది, దానికి మనం యూరెటర్ అనేది అంటాం, ఈ ట్యూబ్కి యూరెటర్ అంటాం. ఈ ట్యూబ్ అనేది యూరినరీ బ్లాడర్. యూరినరీ బ్లాడర్ అంటే మన మూత్రాశయంలో జనరల్గా అది ఫిల్ అనేది అవుతున్నది. అది ఫిల్ అయిన తర్వాత మన యూరిన్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో ఎప్పటికైనా కూడా ఈ కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ యూరెటర్లో, ఈ ట్యూబ్లో కానీ ఎక్కడైనా కిడ్నీలో ఒక ప్లేస్లో ఉన్నది అంటే మనం దానికి కిడ్నీ స్టోన్స్ అనేది అంటూ ఉంటాం. మేజర్ రీజన్స్ దీనికి ఈరోజు డెఫినెట్గా మెంటల్ స్ట్రెస్ కానీ, ఒక మంచి లైఫ్ స్టైల్ లేకపోవడం, వాటర్ తక్కువగా తీసుకోవడం అనేది ముఖ్యమైన కారణం అనేది జనరల్గా ఉంటుంది. కొంతమందికి టెండెన్సీ అనేది ఉంటుంది. టెండెన్సీ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా కూడా మీకు మదర్ ఫాదర్ కానీ ఎక్కువ మెంబర్స్కి ఇది కాల్షియం ఆక్సిలేట్ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది అంటే, మళ్ళీ అవుతున్నది అంటే డెఫినెట్గా మీకు కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎవ్రీ 2 yearsకి 3 yearsకి ఒకసారి మీరు స్కానింగ్ చేయించుకున్నప్పుడు 2 mm 1 mm చిన్న ఈ స్టోన్స్ అనేది కనపడుతూ ఉంటాయి. సో దీనికి మళ్ళీ ఫామ్ ఎప్పుడైతే అవుతుంది మనం దీనికి టెండెన్సీ అనేది అంటూ ఉంటాం. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రమేష్, కొత్తగూడెం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్కారం అండి. సార్ నమస్తే, చెప్పండి. మేడం, అది పోయిన ఇయర్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించినప్పుడు కిడ్నీలో, లెఫ్ట్ సైడ్ కిడ్నీలో 13 mm స్టోన్ ఉందని చెప్పారండి. ఓకే. అంటే ఇక ఆయుర్వేదంలో కొన్ని మెడిసిన్స్ వాడాను కానీ ఎటువంటి రిజల్ట్ రాలేదండి. సర్జరీనే అంటున్నారు, మరి వేరే మార్గం లేదా మేడం దానికి? మీకు ప్రెజెంట్గా యూరిన్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా? బర్నింగ్ కానీ, మంట కానీ, ఎక్కువగా ఎల్లో రావడం, యూరిన్ పాస్ చేసినప్పుడు పెయిన్ కానీ?
పెయిన్ లాంటిది ఏం లేదండి. కాకపోతే నేను ఈ వాటర్ దగ్గర దగ్గర 5 లీటర్స్ వాటర్ తాగుతాను. నురుగు వస్తుందండి, స్మెల్ నురుగు రెండు వస్తున్నాయి. ఓకే అండి, ఫైన్. మీరు ఇది స్కానింగ్ కాకుండా వేరే పరీక్షలు ఏమైనా చేపించారా? యూరిన్లో యూరిన్ బ్లడ్ పిక్చర్ చేపించాను, యూరిన్ పిక్చర్ చేపించాను, రెండు చేయించాను. అన్ని నార్మల్ ఉన్నాయి. నార్మల్. ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. ఓకే అండి. సో మీకు బ్యాక్ సైడ్, మీకు ఏదైతే వెన్నపూస ఉంటుంది, మన బ్యాక్ ఉంటుంది, అక్కడ ఏమైనా పెయిన్ వస్తుందా? అది నేను డ్రైవింగ్ చేస్తున్నాను, గత 15 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను. అది డ్రైవింగ్ సంబంధించిందే వస్తుందని చెప్పారు డాక్టర్ గారు ఇంతకుముందు కలిసినప్పుడు. ఓకే ఓకే. సో కిడ్నీ స్టోన్ వల్ల మీకు బ్యాక్ పెయిన్ అలాంటిది ఏం లేదు. సో ఓకే, కిడ్నీలో ఉందండి. ఇది ఇట్లా అదే నాళాలు ఉంటాయి కదా, అందులో లేదు, మూత్ర నాళాలు లేదు. ఓకే అండి. సో మీకు అబ్డామెన్ అంటే మీ కడుపు నొప్పి అట్లాంటిది ఏమైనా జరుగుతూ ఉంటుందా? లోవర్ ఏం లేదండి, హెర్నియా ఉంది మేడం. హర్నియా ఉంది. ఓకే అండి, ఫైన్. వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? బీపీ, థైరాయిడ్, షుగర్ ఉంది మేడం. షుగర్ ఉంది. ఓకే. నా ఏజ్ వచ్చి 35 అండి. ఓకే. షుగర్ కంట్రోల్లో ఉంటుందా? నార్మల్ ఉంది మేడం. ఓకే అండి, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో జనరల్గా కాలర్ గారు చెప్పింది లాస్ట్ ఇయర్ ఒకసారి స్కానింగ్ చేయించినప్పుడు లెఫ్ట్ కిడ్నీలో యూరేటర్లో స్టోన్ అనేది లేదు, కాకపోతే కిడ్నీ లోపల 13 mm స్టోన్ ఉన్నది. కొన్ని మెడిసిన్స్ అనేది వాడారు, కాకపోతే అది రిజాల్వ్ అనేది అవ్వట్లేదు. సర్జరీ మాత్రమే ఒక మార్గమా, అది ఒక క్వశ్చన్ ఉంది. డయాబెటీస్ అనేది నార్మల్గా ఉన్నది, బ్యాక్ పెయిన్ అనేది నార్మల్గా ప్రొఫెషన్ వల్ల అని మాత్రమే పెయిన్ ఉంది, కిడ్నీ స్టోన్ వల్ల పెయిన్ లేదు. సో దీనికి ఆన్సర్ అనేది జనరల్గా మీకు 13 mm అంటే కొంచెం పెద్ద సైజ్ స్టోన్ ఉన్నది. మీరు ఒక 3 to 4 months మీ దగ్గర హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటే డెఫినెట్గా ఒక్కసారి మీరు మెడిసిన్స్ అనేది వాడండి. జనరల్గా ఈ ప్రాబ్లమ్కి మీరు 13 mm స్టోన్కి జనరల్గా మీకు డెఫినెట్గా లోపల ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది అండ్ మీకు పెయిన్ లేదు. కాబట్టి మీరు ఏ సిమ్టమాటిక్ ఉన్నారు, మీకు యూరిన్లో మాత్రమే ఓన్లీ ఫ్రాదీ యూరిన్ అనేది మాత్రమే వస్తున్నది అండ్ కొంచెం స్మెల్ వస్తుంది, బర్నింగ్ కానీ పెయిన్ కానీ లేదు. సో జనరల్గా మీరు ఒక 3 to 6 months హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మీ దగ్గర ఉంటే డెఫినెట్గా మీ రిపోర్ట్స్ ఒక లేటెస్ట్ రిపోర్ట్ కూడా తీసుకునండి. దీనికి ఒక పరిష్కారం మన హోమియోపతిలో జనరల్గా ఈ స్టోన్స్కి చిన్నగా బ్రేక్ చేసి ఒక 3 months to 6 months టైంలో ఈ చిన్న స్టోన్స్కి మనం యూరిన్ వల్ల దీనికి ఎక్స్పెల్ చేయడానికి జనరల్గా మెడిసిన్స్ అనేది ఉంటున్నాయి. దీంతో పాటు మీకు కొంచెం డయట్ అనేది చేంజెస్ చేయమని చెప్తుంటారు, దాంతో మీకు హెల్ప్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా ఒక్కసారి మీరు ట్రై చేస్తే ఒక 6 months to 8 months మీరు ట్రై చేస్తే డెఫినెట్గా మీకు కొన్ని రిజల్ట్స్ అనేది పాజిటివ్ ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. విష్ణు హైదరాబాద్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి. మేడం నాకు కొద్దిగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని చెప్పారు. ఓకే, ఎంత ఎంఎం ఉందని చెప్పారు, ఎంత సైజ్ ఉంది? 1 to 4 mm అండి. ఓకే, ఫైన్. సో మీకు నొప్పి పెయిన్ అట్లాంటిది ఏమైనా అవుతుందా రైట్ సైడ్ కడుపులో? రైట్ సైడ్ ఏం లేదు మేడం, బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. బ్యాక్ పెయిన్ షోల్డర్స్ ఉంటాయి కదా, రెండు భుజాలు, రైట్. ఆ రెండు పెయిన్స్ డైలీ కంపల్సరీ ఒక మినిట్ కూడా అట్లా ఉండదు, పెయిన్ వస్తూనే ఉంటుంది. రైట్. సో ఇది మీకు డయాగ్నోస్ అయ్యి ఎంత టైం అవుతుంది, ఎంత కాలం నుంచి మీకు తెలిసింది ఇది? ఇది నాకు వస్తుందంటే నాకు ప్యాంక్రియాస్ అని చెప్పి కడుపు నొప్పి వస్తుంది అప్పుడప్పుడు. ఓకే. అది దానికోసం మనం వెళ్తే ఇప్పుడు ఇది స్టోన్స్ వచ్చాయని తెలిసింది, ఒక 4 years అవుతుంది. ఓకే అండి, ఫైన్. సరే, డయాబెటీస్, బీపీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం కాలేదండి. ఓకే, ఫైన్. సరే, సో పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుందా, లేకపోతే ఓన్లీ కొంచెం టైం ఉండి అది స్టాప్ అయిపోతుందా పెయిన్? ఓకే. సో కాలర్ గారు అడిగింది గాల్ బ్లాడర్ స్టోన్ అనేది ఉంది, ప్యాంక్రియాటైటిస్ ఉండడం వల్ల రెగ్యులర్ చెకప్లో ఇది సడన్గా గాల్ బ్లాడర్ స్టోన్ ఉన్నట్లు ఒక 4 mm స్టోన్ ఉంది. ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ అనేది మనకు జనరల్గా గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది, అది అక్కడ పెయిన్ లేకుండా బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది. సో జనరల్గా ఈ గాల్ బ్లాడర్ స్టోన్ కానీ కిడ్నీ స్టోన్స్ కానీ మీకు ఫ్రంట్లో కానీ అంటే మీ కడుపు లోపల జనరల్గా గాల్ బ్లాడర్ స్టోన్ ఉంటే కొంచెం అప్పర్ సైడ్ మీకు చెస్ట్ కింద కొంచెం రైట్ సైడ్ పెయిన్ అనేది ఉంటుంది. అదే రేడియేటింగ్ పెయిన్ అనేది మీకు బ్యాక్ సైడ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మీకు ప్యాంక్రియాటైటిస్ కూడా ఉన్నది కాబట్టి డెఫినెట్గా మీకు పెయిన్ అనేది రేడియేట్ అనేది అవుతున్నది. సో జనరల్గా ఈ కండిషన్లో మీకు సివియర్గా పెయిన్ ఉన్నది అంటే డెఫినెట్గా మీరు కొన్ని లోకల్ మెడిసిన్స్ వాడండి. జనరల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్లో మీకు చిన్న సైజ్ అనేది ఉన్నది అంటే మీరు కొంతకాలం కోసానికి వెయిట్ చేయొచ్చు. మీకు పెయిన్ సివియర్గా ఉన్నదంటే డెఫినెట్గా మీరు కొన్ని మెడిసిన్స్ లోకల్ మెడిసిన్స్ యూస్ చేసుకుంటూ మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడండి, ఒక 1 hour 2 hours గ్యాప్ ఇచ్చి. సో మీకు పెయిన్ అనేది తగ్గుతుంది అండ్ కొంచెం ఒక 3 to 4 months మీ ఒక హెల్దీ డయట్ అనేది తీసుకోండి.
ప్యాంక్రియాటైటిస్కి కొంచెం డయట్ అనేది మీరు ఆయిల్ ఫ్రీ డయట్ అంటే తక్కువ ఫ్యాట్ ఉన్న డయట్ అనేది జనరల్గా రికమెండ్ చేస్తారు. సో ప్యాంక్రియాటైటిస్ ఎక్కువ కాలం నుంచి ఉండడం వల్ల కూడా మీకు గాల్ బ్లాడర్లో సెక్రీషన్స్ అంటే బైల్ సెక్రీషన్స్ ఏదైతే ఉన్నాయో అది అబ్నార్మల్గా ఉండే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో మీకు కంప్లీట్గా మీ గ్యాస్ట్రిక్ సిస్టమ్ అనేది అఫెక్ట్ అయ్యింది, డైజెస్టివ్ సిస్టమ్ అఫెక్ట్ అయింది. సో డెఫినెట్గా మీరు 2 మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన పరిస్థితి ప్రెజెంట్గా అయితే ఉన్నది. మెడిసిన్స్ అనేది మీరు కంటిన్యూస్గా వాడండి, దీనికి స్టాప్ అనేది చేయొద్దు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. జయప్రద ఖమ్మం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే సార్, చెప్పండి. నమస్తే అండి. నిన్న నేను అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకున్నానండి. ఓకే. అయితే గాలి బ్లాడర్ లో స్టోన్ ఉందని చెప్పారు, వాటర్ తాగమన్నారు. ఓకే. నాకు ఆల్రెడీ ఒకటి కిడ్నీ ఉన్నది, ఒక కిడ్నీ అప్పుడు రిమూవ్ అయిపోయింది. నాకు షుగర్ కూడా ఉందండి, అందుకని అట్లా వచ్చిందేమో అనుకుంటున్నా. నాకు తగిన సలహా ఇవ్వండి, ఎలా తగ్గిపోతుందో. మీకు గాల్ బ్లాడర్ స్టోన్ది మెజర్మెంట్స్ ఏమైనా తెలుసా? చాలా చిన్న సైజులో ఉందని చెప్పన్నారండి డాక్టర్ గారు. ఓకే. ఓకే. మీ షుగర్ అనేది నార్మల్గా ఉంటుందా? షుగర్ పర్వాలేదండి, నార్మల్ గానే ఉన్నది మరి ప్రెసెంట్ గానైతే. ఓకే, ఫైన్. మీకు వాకింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందా? మోకాళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నాయా? మోకాళ్ళ నొప్పులు అవేమీ లేవండి. ఓకే అండి, పర్వాలేదు. ఓకే, మీకు ఆన్సర్ ఇస్తాను. సో జనరల్గా గాల్ బ్లాడర్ స్టోన్ అనేది చిన్నగా ఉన్నది. ఎక్కువ కాలం నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత లేకపోతే జనరల్గా ఈ డైజెస్టివ్ సిస్టంలో కొన్ని అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల స్ట్రెస్ ఎక్కువగా ఉంటే మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ స్పెషల్గా మన ఏదైతే గాల్ బ్లాడర్ ఉంటుంది, ప్యాంక్రియాస్ ఉంటుంది, మన లీవర్ ఉంటుంది, అది ఎక్కువగా అఫెక్ట్ అనేది అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్గా చిన్న స్టోన్ ఉండేది కాబట్టి మీరు డెఫినెట్గా నేను చెప్పినట్లు దీనికి ఒక న్యాచురల్ డైట్ అనేది మీరు తీసుకోండి. అంటే తక్కువ ఆయిల్ ఇంకా ఫ్యాట్ అనేది లేని డైట్ తీసుకుంటే డెఫినెట్గా మీకు ఈ గాల్ బ్లాడర్ స్టోన్ అనేది ఇక్కడే ఆగిపోతుంది. గాల్ బ్లాడర్ స్టోన్లో జనరల్గా మీకు చాలా చిన్న సైజ్ స్టోన్స్ ఉన్నాయంటే డెఫినెట్గా మీరు వెయిట్ చేయవచ్చు. మీకు ఒక కిడ్నీ లేదు కాబట్టి మీకు సర్జరీకి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉన్నది. డెఫినెట్గా మీకు డయాబెటీస్ కూడా ఉన్నది చాలా కాలం నుంచి. సో మీరు దీనికి ఇలాగే ఉంచుకోవచ్చు డెఫినెట్గా, ఎలాంటి మెడిసిన్స్ లేకుండా. మీరు ఎవ్రీ 3 months కానీ 6 months కానీ ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి మీ గాల్ బ్లాడర్ స్టోన్ ఇంతే ఉన్నదా. అది పెరుగుతున్నది అంటే డెఫినెట్గా మీరు మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మీరు ఒక్కసారి కాంటాక్ట్ అనేది చేయండి. సపోజ్ అది అలాగే ఉన్నది అంటే మీరు ఓన్లీ ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ మాత్రమే చేసుకోండి. అండ్ కొన్ని కేసెస్లో ఇది సపోజ్ కంటిన్యూస్గా పెరుగుతున్నది అంటే మీరు మీ డాక్టర్కి కరెక్ట్గా సజెషన్ తీసుకొని అది సర్జరీ అవసరమా లేదా ఒక్కసారి డెఫినెట్గా మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్గా స్టోన్స్ కిడ్నీలో ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయా? ఎస్. సో జనరల్గా కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు మేజర్గా మీకు లైట్ అబ్డామినల్ పెయిన్, జనరల్గా నేను చెప్పినట్లు రైట్ సైడ్ మరి లెఫ్ట్ సైడ్ అనేది మనకు కిడ్నీస్ అనేది ఉంటున్నాయి. సో మీకు ఏ కిడ్నీలో ఉన్నది ఆ సైడ్, సపోజ్ మీకు రైట్ సైడ్ ఉన్నదంటే కొంతమందికి రైట్ సైడ్ చాలా చిన్నగా స్టోన్స్ ఉన్నప్పుడు రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది బ్యాక్లో అంటే జనరల్గా మన ఏదైతే లంబర్ సైడ్ ఉంటుందో L4 L5 దగ్గర. సో జనరల్గా అది రేడియేటింగ్ పెయిన్ అనేది ఉంటుంది. అదే ఫ్రంట్లో కూడా జనరల్గా లోవర్ అబ్డామిన్లో కొంచెం పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి మాత్రమే అప్పర్ అబ్డామిన్లో పెయిన్ అనేది ఉంటుంది. సో జనరల్గా మీకు ఏ సైడ్ అయితే స్టోన్స్ ఉన్నాయో ఆ సైడ్ బ్యాక్ కానీ మీకు ఫ్రంట్ అబ్డామిన్ లోవర్ అబ్డామిన్లో మీకు పెయిన్ వచ్చే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉన్నాయి. ఈ పెయిన్ తర్వాత మీకు యూరిన్ లోపల ఎల్లో యూరిన్ రావడం, యూరిన్ చాలా తక్కువగా రావడం, మీరు వాటర్ ఎక్కువ తీసుకుంటున్నారు అయినప్పటికీ యూరిన్ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా రావడం, మీరు యూరిన్ పాస్ చేసినప్పుడు లేకపోతే యూరిన్ పాస్ చేసిన తర్వాత కొంతసేపు వరకు ఒక 5 minutes 15 minutes కానీ మీకు బర్నింగ్ మంటగా ఉండడం, ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి. ఇంకా మధ్య మధ్యలో మీకు ఫీవర్ కూడా వస్తున్నది. ఫీవర్ అనేది ఒక లాస్ట్ కండిషన్ అనేది ఉంటుంది. స్టార్టింగ్ స్టేజెస్లో మీకు బ్యాక్ కానీ ఫ్రంట్ సైడ్ పెయిన్ అనేది ఉంటుంది. ఏ సైడ్ అయితే మీకు కిడ్నీ ఉంటుంది ఆ సైడ్. అండ్ ఇది యూరిన్వి కొన్ని సిమ్టమ్స్ అనేది కనిపిస్తుంటాయి. కాకపోతే మీకు ఇన్ఫెక్షన్ కిడ్నీ లోపల ఇంటర్నల్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మీకు జనరల్గా ఫీవర్ అనేది ఆన్ అండ్ ఆఫ్ అంటే కంటిన్యూస్గా ఫీవర్ రావడం, ఒక 2 to 3 days ఫీవర్ వచ్చి సివియర్గా పెయిన్ రావడం, ఇవి కూడా జరుగుతున్నది. సపోజ్ మీకు యూరిన్ మంట ఉన్నది అండ్ ఫీవర్ ఉన్నదంటే డెఫినెట్గా మీకు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నది. మీరు వెంటనే యూరిన్ టెస్ట్ అండ్ బ్లడ్ టెస్ట్ చేసుకొని డాక్టర్కి కన్సల్ట్ అవ్వడం కంపల్సరీ అనేది ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హారిక అనంతపురం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం, చెప్పండి. నమస్తే హారిక గారు, చెప్పండి. మేడం నాకు గాల్ బ్లాడర్ లో రాయిందని చెప్పినారు 14 మేము, అంటే దానికి పరిష్కారం ఎట్లా మేడం? మీ ఏజ్ ఎంత? మీకు వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? వేరే హెల్త్ ఇష్యూస్ ఏమి లేవు. నా ఏజ్ 24 మేడం.
ఓకే. సో ఇది 14 mm అనేది మీకు ఇప్పుడే తెలిసిందా? ఎంత కాలం నుంచి మీకు తెలిసి ఇది స్టోన్ ఒక ఉన్నట్టు? 1 year అయింది మేడం తెలిసి. ఆపరేషన్ చేయించుకున్నారు, కాకపోతే నేను చేయించుకోలేదు. ఓకే. సో మీకు ఫస్ట్ టైం 1 year బిఫోర్ తెలిసినప్పుడు ఇంతే ఉందా? సైజ్ ఏమైనా చిన్నగా ఉండేనా? అంతే ఉంది, ఇప్పటికీ అంతే ఉంది. ఓకే. సో మీకు సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? పెయిన్ కానీ, ఇండైజెషన్ కానీ? కడుపులో అదే నొప్పి ఒకటే ఉంది మేడం అంతే. ఓకే. రైట్ సైడ్ పెయిన్ వస్తూ ఉంటుందా? అంటే రైట్ సైడ్ ఒక్కటే వస్తుంది అంతే కొంచెం. ఓకే అండి, ఫైన్, సరే. ఇంకా మీ మోషన్స్, స్టూల్స్ అవన్నీ నార్మల్గా ఉంటాయా? నార్మల్ మేడం, ఇప్పుడు ఒకసారి అట్లా డైజెషన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఓకే అండి, ఫైన్, సరే. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో జనరల్గా 14 mm గాల్ బ్లాడర్ స్టోన్ అనేది కొంచెం పెద్దగా అమౌంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ మెజర్మెంట్, ఈ పెద్ద సైజ్ అనేది ఉన్నది. సో జనరల్గా గాల్ బ్లాడర్ స్టోన్ ఉన్న వాళ్ళకి సపోజ్ మీకు 1 year బిఫోర్ ఇదే సైజ్ ఉన్నది పెరగలేదు అంటే మీరు ఇంకా కొంచెం వెయిట్ చేసి హోమియో మెడిసిన్స్ డెఫినెట్గా మీరు ట్రై చేసుకోవచ్చు. మీకు 6 to 8 monthsలో ఎంత అది తక్కువ అవుతుంది, దాన్ని బట్టి మీరు ఫర్దర్గా డిసైడ్ అనేది చేసుకోవచ్చు. మీరు 1 year నుంచి సర్జరీ చేసుకోలేదు, మీరు చెప్పారు, సజెషన్ ఇచ్చారైనా మీరు చేసుకోలేదంటే డెఫినెట్గా మీ సర్జరీ వద్దు అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఒక్కసారి హోమియో ట్రై చేసిన తర్వాత, బికాస్ అందరు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అందరికీ రిజల్ట్స్ అనేది వేరే వేరేగా ఉంటాయి. సో డెఫినెట్గా ఒక 6 to 8 months మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీ రిపోర్ట్స్ తీసుకొని హోమియోకే ఇంటర్నేషనల్కి. ఫర్దర్గా మీకు ఏదైతే మీకు కమెంట్స్ ఉన్నాయి, వెదర్ మీకు అవసరం ఉందా ట్రీట్మెంట్ లేకపోతే సర్జరీకి వెళ్ళాలా వద్దా, అది కొంతకాలం యూజ్ చేసిన తర్వాత జనరల్గా మనం కరెక్ట్గా చెప్పుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నరసింహ ప్రకాశం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం మా వయసు 32 మేడం. ఓకే. మాకు అప్పుడప్పుడు లెఫ్ట్ సైడ్ కిడ్నీ అనేది పెయిన్ వస్తుంది మేడం. ఓకే. మామూలుగా అప్పుడు ఒక 2 years బ్యాక్ MBBS డాక్టర్ చూపిస్తే కొంచెం ఇన్ఫెక్షన్ గా ఉన్నా కానీ సెలైన్ పెట్టారు మేడం. ఓకే. ఇంకా తర్వాత అనేది మామూలుగా ఉంది మేడం. ఫైన్. సో మీకు స్కానింగ్ అనేది చేశారా సార్? దాంట్లో ఏమైనా స్టోన్స్ వచ్చినాయా? ఏం లేదు మేడం, ఏదో కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నదని సెలైన్ పెట్టారు మేడం. ఓకే, ఫైన్. తర్వాత ఈ మధ్య అప్పుడప్పుడు లెఫ్ట్ సైడ్ అనేది పెయిన్ వస్తుంది మేడం. ఫైన్. సో మీ స్కానింగ్లో రిపోర్ట్స్ నార్మల్ వస్తున్నాయా? కిడ్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదని వస్తుందా? ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేదని చెప్పాడు మేడం, కాకపోతే ఇన్ఫెక్షన్ ఉన్నదని కొంచెం అని చెప్పారు మేడం. మీకు వేరే హెల్త్ ప్రాబ్లమ్స్, షుగర్ లాంటి, బీపీ లాంటి? ఏం లేవు మేడం, అన్ని వాటర్ సరిగ్గా తీసుకుంటారా మీరు? నీళ్లు తాగుతాం మేడం బాగానే. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో జనరల్గా ఇది ఒక మిస్సెలీనియస్ కేస్ అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక కరెక్ట్గా రీజన్ అనేది మనకు అర్థం అవ్వట్లేదు. మీ కిడ్నీ లోపల స్టోన్ లేదు, కాకపోతే మీకు ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది, దానివల్ల మీకు పెయిన్ అనేది ఉన్నదంటే మీరు కొంచెం డయట్ అనేది చేంజ్ చేయండి, కొన్ని ఎక్సర్సైజెస్ అనేది చేయండి. మసిల్ పెయిన్ ఉన్నదా, కరెక్ట్గా మీకు కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల పెయిన్ ఉందా లేదా, అది మీరు కొన్ని రోజులు ఒక 1 month 15-20 days మీ డయట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది కొంచెం మీరు రెగ్యులర్గా చేస్తే మీకు అర్థమవుతుంది కరెక్ట్గా అది కిడ్నీ వల్ల పెయిన్ ఉందా లేకపోతే మసిల్ రిలేటెడ్ పెయిన్ ఉందా. ప్రెజెంట్గా కొంచెం అది క్లియర్ అనేది లేదు. మీరు 6 monthsకి ఒకసారి మీ స్కానింగ్ అనేది చేయించుకుంటూ ఉండండి. దీంతో పాటు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది ఉంటుంది, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది, దీంట్లో క్రియాటినిన్ అనేది ఒక టెస్ట్, చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఉంటుంది, అండ్ యూరిక్ యాసిడ్, ఇవి టెస్ట్ అనేది మీరు చేసుకుంటూ ఉండండి అండ్ మీ డాక్టర్కి కన్సల్ట్ అవుతూ ఉండండి. దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా మీకు ఇన్ఫెక్షన్ దేనివల్ల వస్తుంది అది అర్థమవుతుంది. ఓకే అండి, జనరల్గా కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు అంటే ఇంత ఉంటే కాంప్లికేటెడ్ కాదు, ఇంత ఉంటే కాంప్లికేటెడ్. ఎంత ఉండాలి? ఎస్. సో జనరల్గా ఎంఎం అనేది ఒక 5 mm మినిమం, మనం ఒక 1 to 2 mm ఉన్నప్పుడు జనరల్గా అన్నిటికంటే చిన్న సైజ్ అనేది మనం జనరల్గా చెప్తూ ఉంటాము. అదే మ్యాక్సిమం అంటే మీడియంగా 5 mm to 8 mm అనేది నార్మల్గా మనం ఓన్లీ మెడిసిన్స్తోని క్లియర్ చేసుకోవచ్చు. అదే 10 mm కంటే ఎక్కువ స్టోన్ ఉంది, గాల్ బ్లాడర్ స్టోన్ కానీ కిడ్నీ స్టోన్ కానీ 10 mm కంటే ఎక్కువగా ఉన్నదంటే డెఫినెట్గా మీరు ఒక్కసారి మీ ఫిజిషియన్కి కన్సల్ట్ అయ్యి మీకు కరెక్ట్గా మీరు దానికి మానిటర్ అనేది చేసుకుంటూ ఉండాలి. మీ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అది చాలా చాలా ఇంపార్టెంట్. క్లినికల్లీ 8 mm to 10 mm అనేది ఒక మీ డేంజర్ జోన్లో రారు. మీకు సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయంటే కొంతమందికి సడన్గా వెంటనే సర్జరీ అనేది అవసరం వస్తుంది. అలా కాకుండా కొంతమందికి ఒక కాలర్ చెప్పినట్లు ఎక్కువ సైజ్ ఉన్నది అయినప్పటికీ లక్షణాలు లేవు అండ్ సైజ్ అనేది అలాగే ఉన్నది అంటే డెఫినెట్గా అది ఇన్యాక్టివ్ ఉన్నది. సో మీ బాడీ లోపల స్టోన్ 10 mm కంటే ఎక్కువగా ఉన్నది, గాల్ బ్లాడర్ కానీ కిడ్నీలో కానీ అది ఇన్యాక్టివ్ ఉన్నది, అక్కడే ఉన్నది,
పెరుగుతలేదు అంటే డెఫినెట్గా మీరు వెయిట్ చేయొచ్చు. కాంప్లికేషన్స్ అనేది ఎప్పుడు వస్తాయి, మీరు సడన్గా మీకు తెలిసింది చాలా పెద్దగా సైజ్ ఉన్నది అండ్ సిమ్టమ్స్ చాలా సివియర్గా ఉన్నాయంటే అలాంటి కండిషన్స్లో కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి అండ్ సడన్గా సర్జరీ అనేది అవసరం వస్తుంది. సో క్లినికల్లీ ఒక 6 to 7, 8 mm వరకు మనం నార్మల్గా ఓన్లీ విత్ మెడికేషన్స్ దీనికి క్లియర్ అనేది చేసుకోవచ్చు. ఓకే అండి, కిడ్నీలో వచ్చే స్టోన్స్కి దట్టు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆ యూరిక్ యాసిడ్ లెవెల్ వల్ల పెరిగిన స్టోన్స్కి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? రెండు సపరేటా? ఎస్. సో జనరల్గా ఇది యూరిక్ యాసిడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జనరల్గా మన ఎక్కువగా ప్రోటీన్ రిచ్ డయట్ తీసుకున్నప్పుడు అండ్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకొని మనం ఎలాంటి ఎక్సర్సైజెస్ లేకపోవడం ఇది జరిగినప్పుడు జనరల్గా యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. కాకపోతే మీకు కరెక్ట్గా యూరిక్ యాసిడ్ ఉన్నది అండ్ కిడ్నీ స్టోన్స్ కూడా ఉన్నాయి అంటే అది ఎవ్రీ 6 months ఒకసారి మీరు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. జనరల్గా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో ఇది యూరిక్ యాసిడ్ అండ్ క్రియాటినిన్ అనేది మీ కిడ్నీ అనేది నార్మల్గా ఫంక్షన్ చేస్తుందా లేదా, మీ కిడ్నీ స్టోన్స్ ఉన్నా లేకున్నా ఈ జనరల్గా టెస్ట్ అనేది జనరల్గా మనం నార్మల్గా చేసుకుంటూ ఉండాలి. జనరల్గా కిడ్నీకి వచ్చినప్పుడు జనరల్గా ఒక ప్రాబ్లం ఉంటుంది మన మెడికల్ కండిషన్స్లో. కిడ్నీ అనేది ఎప్పుడైనా కూడా సిమ్టమ్స్ స్టార్టింగ్ నుంచి ఇవ్వదు, ఓన్లీ కిడ్నీ స్టోన్స్లో మాత్రమే ఒక కండిషన్ ఉంటుంది ఎప్పుడైతే మీకు సిమ్టమ్స్ అనేది కనపడుతున్నాయి, పెయిన్ కానీ యూరిన్లో బర్నింగ్ కానీ. కాకపోతే కిడ్నీ లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్రియాటినిన్ అబ్నార్మల్ ఉన్నది అంటే డెఫినెట్గా, లేకపోతే యూరిక్ యాసిడ్ అబ్నార్మల్గా ఉన్నదంటే దానికి లక్షణాలు అనేది ఉండవు. సో ఎవరైనా సరే 18 years తర్వాత, లేకపోతే ఎవరికైనా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే 18 years కంటే ముందు కూడా ఒక కంప్లీట్ హెల్త్ చెకప్, దాంట్లో కూడా కిడ్నీవి కంప్లీట్ టెస్ట్ అనేది అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ 1 yearకి ఒక్కసారి కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. సో దాట్ సడన్గా మనకు ఒక క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు కిడ్నీకి జనరల్గా మనం ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా ఉండిపోతాం. ఒక ఫైనల్ స్టేజ్ ఉన్నప్పుడు సడన్గా ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కండిషన్ రాకుండా సర్టన్గా మీకు యూరిక్ యాసిడ్, క్రియాటినిన్ ఇవన్నీ కూడా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఇయర్లీ వన్స్ చేసుకున్నప్పుడు మీకు ఇలాంటి కాంప్లికేషన్స్ అనేది ఉండదు. సో మేజర్గా మీకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా మీకు యూరిక్ యాసిడ్ కూడా కంట్రోల్లో అనేది ఉంచుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, కిడ్నీలో స్టోన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.